మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. ఉదయం సమయం. సింహాద్రి తన ఇంటి అరుగుమీద కూర్చుని 10 ఏళ్లనాటి పాత చొక్కాకు అతుకులు వేసుకుంటున్నాడు. ఆ చొక్కాకు అప్పటికే 100 అతుకులున్నాయి. లోపల వంటింట్లో నుంచి వరాలు గట్టిగా విసుక్కుంటూ ఒక పాత ఇత్తడి గ్లాస్తో చాయ్ తీసుకుని బయటకు వస్తుంది. తాగండి, మీ కర్మ కాలకపోయినా నా కర్మ కాలిపోయి ప్రతిరోజు ఈ కషాయం మీకు కాసిపోస్తున్నాను. ఏవండి దానకర్ణుడు గారు, వారం రోజుల క్రితం తెచ్చిన ఒక్క చెంచా చాయ్ పొడిని రోజు విడిచి రోజు ఆరబెట్టి మళ్ళీ మరిగించి తాగుతున్నారు కదా, ఆ పొడి కాస్త ఇప్పుడు బూడిగ రంగులోకి మారిపోయింది. పక్కింటి వాళ్ళను వెళ్ళి కాస్త చాయ్ పొడి అడగడానికి నాకెంతో సిగ్గుగా ఉందండి. ఎప్పుడూ ఈ దరిద్ర బతికేనా మనకి? హోసి పిచ్చిదానా, నీకు పొదుపు విలువ ఏమాత్రం తెలియదు. ఆ ఛాయాకుల్లో ఉన్న అసలైన బలం వారం రోజుల తర్వాతే బయటకొస్తుంది. అప్పుడే దాని రుచి అద్భుతంగా ఉంటుంది. అయినా ఈ కాలం వాళ్ళకి ఖర్చు పెట్టడం తప్ప కూడబెట్టడం ఎక్కడ తెలుసు? మనం పేదవాళ్లం వరాలు, మనకు ఆడంబరాలెందుకు? ఈ వేడినీళ్లలో 2 తులసాకులేస్తే ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? పేదవాళ్లం ఆ పదవికేమైనా జాతీయ అవార్డిస్తారా ఏంటి? పెళ్లైన 30 ఏళ్ల నుంచి ఇదే మాట వింటున్నాను. పండగొస్తే పక్కింటి వాళ్ళు పట్టుబట్టలు కొనుక్కుంటారు, మీరు మాత్రం ఉన్న బట్టలకి పసుపు రాసి కొత్తవి అని పండగ చేసుకోమంటారు. తినడానికి ఇంట్లో 1/2 కిలో బియ్యం లేవు. నా బతుకెప్పుడూ ఆ గోడచాటున ఉన్న పక్కింటి భద్రయ్య అప్పుల మీదే నడుస్తోంది. సరిగ్గా అప్పుడే గోడచాటున నక్కి వింటున్న భద్రయ్య ఏమీ ఎరగనట్లుగా చేతిలో ఒక చిన్న గిన్నె పట్టుకొని అమాయకంగా నవ్వుతూ అక్కడికి వస్తాడు. ఏంటి సింహాద్రిమామా, పొద్దున్నే భార్యాభర్తల మధ్య పొదుపు పాఠాలు జోరుగా నడుస్తున్నట్లున్నాయి. మా అత్తేమో ఛాయ్ పొడి అడుగుతోంది, నువ్వేమో తులసాకులు చప్పలించమంటున్నావు. అయినా నీ పొదుపు గురించి ఈ ఊళ్ళో తెలియని వాళ్ళెవరయ్యా? వచ్చావా ఏరువాక? పొద్దున్నే నా ఇంట్లో ఏమున్నాయని వచ్చావురా? నేనే నిరుపేదను, తినడానికి తిండి లేదు, మళ్ళీ చేతిలో గిన్నె పట్టుకునొచ్చావు దేనికి? నా దగ్గర అప్పు ఇవ్వడానికి చిల్లిగవ్వ కూడా లేదు. అబ్బే, అప్పడగడానికి కాదు మామా, మా ఇంట్లో అగ్గిపెట్టయిపోయింది. పొయ్యి వెలిగించడానికి ఒక్క అగ్గిపుల్లుంటే ఇవ్వు, పుణ్యం ఉంటుంది. అగ్గిపుల్లే కదా అని చులకనగా అడగమాకు భద్రయ్య. ఒక్క అగ్గిపుల్ల తయారవడానికి ఎంతో కలప కావాలి, ఎంతో శ్రమదాగి ఉంటుంది. సరే, పక్కింటివారివి కదా, కాదనలేను అని అందులోంచి జాగ్రత్తగా ఒకే ఒక్క అగ్గిపుల్ల తీసి భద్రయ్య చేతిలో పెడతాడు. ఇదిగో తీసుకో, కాని ఒక షరతు. ఒక్క అగ్గిపుల్లకే షరతు కూడా ఉందా మామా? సరే చెప్పు. ఆ అగ్గిపుల్లను జాగ్రత్తగా మధ్యలోకి చీల్చుకో. సగం పుల్లతో మీ ఇంట్లో పొయ్యి వెలిగించుకో. మిగిలిన సగం పుల్ల నాకు తిరిగిచ్చేయి. రేపొద్దున నాకు ఉపయోగపడుతుంది. పేదవాళ్లం భద్రయ్య, వస్తువులను వృధా చేయకూడదు. విన్నావా భద్రయ్య, అగ్గిపుల్లను సగం చేసి వెనక్కివ్వమంటున్నాడు. ఇతని పిసినారితనానికి నేను ఈ ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాను. మొన్న పచారీ కొట్టువాడి దగ్గర ఉప్పు కొని అందులో ఒక ఉప్పురాయి తక్కువ ఉందని గంటసేపు గొడవపడ్డాడు. నా ప్రాణం పోతోంది వీడితో. వరాలత్తా, నువ్వు ఊరికే బాధపడకు. సింహాద్రిమామ పేదవాడని నువ్వనుకుంటున్నావు, కాని మామ ఇంట్లో గుట్టలు గుట్టలుగా బంగారు కాసులు దాచాడని ఊళ్ళో జనాలు గుసగుసలాడుకుంటున్నారు తెలుసా? రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా లెక్క పెట్టుకుంటాడట. నిజమేనమ్మామా? ఏంటి, బంగారు కాసులా నా దగ్గర? శివశివ, ఎంకమ్మ, ఎంతమాట అన్నావురా భద్రయ్య? నేను పేదవాణ్ణిరా. ఈ చిరిగిన చొక్కా చూస్తే నీకు కోటీశ్వరుడులా కనిపిస్తున్నానా? ఊళ్ళో జనాలకు పనిలేక ఏదేదో వాగుతుంటారు. నువ్వు నా ప్రాణాలు తీయకు భద్రయ్య. ముందా సగం అగ్గిపుల్ల ఇచ్చి వెళ్ళిక్కడ్నుంచి. వీడి దగ్గర బంగారు కాసులా? 10 పైసల బిల్ల కింద పడితే భూతద్దం పెట్టి వెతికే మనిషి. ఒకవేళ వీడి దగ్గర నిజంగా కోట్లుంటే నేనీరోజు గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొడతాను. వట్టి పుకార్లు భద్రయ్య, నువ్వెళ్ళు. భద్రయ్య తన మనసులో, ఈ ముసలోడి కంగారు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో దాచే ఉంటాడు, ఇవాళ రాత్రి ఎలాగైనా వాడి రహస్యం కనిపెట్టాలి అని నిశ్చయించుకొని సగం అగ్గిపుల్ల విరిచి సింహాద్రికిచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. సింహాద్రి భయంగా తన గుడిసె లోపలికి చూసుకుంటాడు. అర్ధరాత్రి సమయం.
ఊరంతా గాఢనిద్రలో ఉంది. సింహాద్రి ఇంట్లో వరాలు నేలమీద పాత చాపపరుచుకుని గుర్రు పెట్టి నిద్రపోతోంది. ఆ గురక చప్పుడు తప్ప ఇంకే సప్పుడూ లేదు. సింహాద్రి మాత్రం నిద్రపోలేదు. గొంగలి కప్పుకొని పడుకున్నట్లు నటిస్తున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి భార్యవైపు చూశాడు. ఆమె గాఢనిద్రలో ఉందని నిర్ధారించుకున్నాక పిల్లిలాగా అడుగులు వేసుకుంటూ గుడిసె మూలకు వెళ్లాడు. అదే సమయానికి పక్కింటి భద్రయ్య గుట్టుచప్పుడు కాకుండా వచ్చి గుడిసె కిటికీ సందులోంచి లోపలికి తొంగి చూస్తున్నాడు. బతుకు జీవుడా, ఈవిడిగారి గొరక మొదలైతే గాని నా ప్రాణానికి ప్రశాంతత ఉండదు. పగలుపూట పక్కింటివాడి నిందలు, రాత్రిపూట ఈవిడ పోరు. నా తల్లులను, నా ప్రాణాలను కళ్ళారా చూసుకుని 10 రోజులైంది. బెంగతో నా సగం ప్రాణం పోతోంది. సింహాద్రి ఒక పాత మట్టికుండను పైకి జరిపి నేలమీద ఉన్న మట్టిని నెమ్మదిగా చేతులతో తొలగించాడు. అక్కడ ఒక చెక్కబల్ల కనిపించింది. దాన్ని పైకి తీయగానే లోపల ఒక పెద్ద ఇనప పెట్టి ఉంది. దానికున్న 3 తాళాలను తన నడుంకున్న మొలతాడులో దాచిన తాళం చెవితో తెరిచాడు. పెట్టె మూత తీయగానే అందులో ధగధగా మెరుస్తున్న బంగారు కాసులు, కట్టల కొద్దీ రూపాయల నోట్లు కనిపించాయి. కిటికీలోంచి చూసిన భద్రయ్య గుండె ఒక్కసారిగా ఆగినంత పనయ్యింది. అమ్మ బాబోయ్, వీడి పిసినారితనం పాడుగాను. ఈ దరిద్రపు గుడిసెలో ఇన్ని కోట్ల రూపాయలు దాచాడా? ఊళ్ళో జనాలు చెప్పింది అక్షరాలా నిజం. పైకి చిరిగిన బట్టలు వేసుకుని నాటకాలాడుతున్నాడు దొంగనాయాలు. వీడి పెళ్ళానికి కనీసం కడుపు నిండా పచ్చడన్నం కూడా పెట్టడు. వీడి గుట్టు ఇవాళ ఎలాగైనా బట్టబాయలు చేయాలి. ఓ నా బంగారు తల్లులారా, నా ప్రాణ సమానులారా, మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు నిండిపోతోందే. నా భార్య కడుపు కొట్టి నా కడుపు మార్చుకుని ఒక్కొక్క పైసా కూడబెట్టి మిమ్మల్నింత చేశాను కదే. కిరాణా కొట్టువాడితో తిట్లు తిన్నాను. పక్కింటివాడి దగ్గర అగ్గిపుల్లల కోసం చెయ్యి చాచాను. అయినా సరే మిమ్మల్ని ఒక్కర్నీ కూడా ఖర్చు పెట్టడానికి నా మనసు ఒప్పలేదు. మీరే నా పొలం, మీరే నా ప్రాణం. నా వరాలకేమైనా జబ్బు చేస్తే పసుపు రాసి తగ్గిస్తానుగాని మీలో ఒక్కరిని కూడా వదులుకోను తల్లులారా. సింహాద్రి తన డబ్బుతో అంత ప్రేమగా మాట్లాడుతుండగా అకస్మాత్తుగా వరాలు గురక ఆగిపోయింది. ఆమె నిద్రలో అటూ ఇటూ కదులుతూ పలవరించడం మొదలుపెట్టింది. ఏవండి, ఆ మిగిలిపోయిన చాయ్ పొడిని పారేయటండి. రేపొద్దున దానికి సున్నం రాసి నమిలితే పంటి నొప్పి పోతుందట. పారేయకండి. ఆ మాట వినగాని సింహాద్రికి గుండె ఆగిపోయినంత పనయింది. చేతిలో ఉన్న బంగారు కాసుల సంచిని కంగారుగా పెట్టెలో పడేసి మూత మూసేయడానికి ప్రయత్నించాడు. కాని కంగారులో ఒక బంగారు కాసు కింద పడిపోయి టంగ్ టంగ్ మని పెద్ద శబ్దం చేస్తూ నేలమీద దొర్లింది. దొంగ దొంగ! ఎవరా శబ్దం? ఏవండి దానకర్ణుడు గారు, లేవండి. ఇంట్లో ఎవరో దూరినట్లున్నారు. ఏది ఆ లాంతర్ను వెలిగించండి. వరాలు కంగారుగా లేచి చీకట్లో తడుముకుంటూ ఆముదం దీపం వెలిగించింది. ఆ వెలుతుర్లో సింహాద్రి గుడిసె మూలన నేలమీద కూర్చొని వణుకుతున్న సింహాద్రిని చూసి ఆశ్చర్యపోయింది. ఏవండి, మీరా అక్కడ కూర్చున్నది? అర్ధరాత్రి పూట ఆ మూల నేలమీద పిల్లిలాగా ఏం తవ్వుతున్నారు? ఆ ఎలుకల కన్నం దగ్గర మీకేం పని? పైగా అంత కంగారు పడుతూ చెమటలు కక్కుతున్నారేంటి? ఏం లేదు వరాలు, ఎలుకల కన్నం కాదు. నిన్న మధ్యాహ్నం నా జేబులోంచి ఒక పావలా బిళ్ళ కింద పడిపోయింది. ఆ పావలా ఎక్కడ దొర్లిపోయిందోనని నిద్రపట్టక దానికోసం వెతుకుతున్నానే. పావలా బిల్ల? ఓరి మీ పిసినారితనం తగలయ్యా! ఒక పావలా బిల్ల కోసం కంటి నిండా నిద్ర కూడా పోరా? అబ్బా నా కర్మ! దేవుడందరికీ మొగుణ్ణిస్తాడు, మనకు మాత్రం అకౌంటెంట్నిచ్చాడు. అసలా శబ్దమేంటి? ఏదో లోహపు గిన్నె కింద పడినట్లు టంగుది మోగింది. కిటికీలోంచి చూస్తున్న భద్రయ్య మనసులో, ఇరుక్కున్నాడురా బాబూ కోటీశ్వరుడు, ఇప్పుడా బంగారు కాసు ఆమె కంటపడితే ఎంత మజా వస్తుందో అని సంబరపడిపోతున్నాడు. లోహపు గిన్నేముందే పిచ్చిదానా, మనింట్లో ఉన్నవన్నీ మట్టికుండలేగా. అది ఆ పావలా బిళ్ళే రాతికి తగిలి చప్పుడు చేసింది. నువ్వెళ్ళి పడుకోవరాలు, నేనీ పావలా దొరకగానే వచ్చి పడుకుంటాను. ఆగండి. పావలా బిల్ల కింద పడితే అంత పెద్ద శబ్దం రాదు. ఏదో గట్టి వస్తువే పడింది. అసలా గొయ్యేంటి? అందులో ఆ తుప్పు పట్టిన పెట్టేంటి? నాకిప్పుడే తెలియాలి. పక్కకు జరగండి. ఏవండి, మీ కాలి కింద పసుపు పచ్చగా మెరుస్తోందేంటి? పావలా బిల్లు తెల్లగా ఉంటుంది గదా, ఇదేదో పచ్చగా వెలుగుతోంది. పక్కకు జరగండి, చెప్తాను అని సింహాద్రి కాలును పక్కకి నెడుతుంది. అక్కడ ధగధగా మెరుస్తున్న అసలైన మేలిమి బంగారు కాసు కనిపిస్తుంది. అది చూసిన వరాలు నోట మాట రాక చేతిలో ఉన్న దీపం కింద పడేసినంత పని అవుతుంది. గుడిసెలో దీపం వెలుగులో ఆ బంగారు కాసుని చూసిన వరాలు కళ్ళు పెద్దవి చేసుకుని నిలబడిపోయింది. కాసేపటికి తేరుకొని సింహాద్రిని గట్టిగా నెట్టి ఆ కాసుని చేతిలోకి తీసుకుంది. అది నిజమైన బంగారమా కాదా అని తన పంటితో గట్టిగా కొరికి చూసింది. ఏవండి,
ఇది ఇత్తడి బిల్ల కాదు, సాక్షాత్తు అసలైన మేలిమి బంగారు కాసు. 30 ఏళ్లుగా నా ఒంట్లో రక్తం లేకపోయినా బంగారాన్ని గుర్తుపట్టే తెలివి మాత్రం ఎక్కడికి పోలేదు. ఈ దరిద్రపు గుడిసెలో పూట గడవని మన బతుకులో ఈ బంగారు కాసు ఎక్కడ్నుంచొచ్చింది చెప్పండి? అది బంగారం కాదే పిచ్చివరాలు. పట్నంలో మొన్న సంత జరిగినప్పుడు గారడివాళ్లొస్తే వాళ్ల దగ్గర ఉచితంగా ఇస్తే తీసుకున్న ఇత్తడి బెళ్ళ. దానికి పసుపు పూసి మెరుగు పెట్టారంతే. నువ్వు దాన్ని చూసి మోసపోతున్నావు. కింద పడేదాన్ని. దానికి అస్సలు విలువలేదు. ఇత్తడి బిల్ల మీ ముఖం! ఇన్ని అబద్ధాలు ఆరుతారా నా దగ్గర? పక్కకు జరగండి. ఆ గోతిలో ఉన్న పెట్టెలో ఇంకేముందో నేను చూడాలి. అమ్మో, ఇన్ని కోట్ల రూపాయలా? ఇంత బంగారమా? ఏవండి, ఈ డబ్బులన్నీ మీవేనా, లేక ఊర్లో ఎవరివైనా దొంగతనం చేసి తెచ్చారా? నా ప్రాణం పోయేలా ఉంది ఇవన్నీ చూస్తుంటే. దొంగతనమేంటి దొంగతనం? నా స్వార్జితం, నా కష్టం. దశాబ్దాలుగా నేను కడుపు కట్టుకుని బట్ట కట్టుకోకుండా వాడిన టీపొడిని వారం రోజులు ఎండబెట్టి అగ్గిపుల్లను సగం చేసి దాచుకున్న నా ప్రాణాలివి. నేను మనిషిని కాదు, పైసల యంత్రాన్ని. నువ్వు గట్టిగా అరవకు వరాలు, గోడలకు చెవులుంటాయి. సరిగ్గా అప్పుడే కిటికీ బయటనుంచి వింటున్న భద్రయ్య గట్టిగా దగ్గుతూ గుడిసె తలుపును తోసుకొని దర్జాగా లోపలికి వస్తాడు. గోడలకే కాదు సింహాద్రిమామ, కిటికీలకు కళ్ళు కూడా ఉంటాయి. భద్రయ్యను అర్ధరాత్రిపూట తమ గుడిసెలో చూసేసరికి సింహాద్రి, వరాలు ఇద్దరూ ఉలిక్కిపడతారు. సింహాద్రి ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లయిపోతాడు. ఏంటి సింహాద్రిమామ, పొద్దున్నే అగ్గిపుల్లల కోసం అడిగితే అడుక్కునేవాడికంటే హీనంగా చూశావు. ఇప్పుడు చూస్తే ఏకంగా కుబేరుడు గుమ్మం తొక్కినట్లుందే. అత్తమ్మ చేతిలో బంగారు కాసు, నీ వెనకాలున్న ఇనప పెట్టెలో కట్టల కొద్దీ డబ్బు. ఏంటీ మాయా? ఇన్నాళ్లు చిరిగిన చొక్కాలు వేసుకుని పస్తులు పడుకుని ఊరందర్నీ పిచ్చోళ్లను చేశావా దొంగనాయాలా? చూశావా భద్రయ్య వీడి మోసం? ఊర్లో వాళ్లందరూ వీడి దరిద్రుడనుకుని జారిపడుతున్నారు. కాని ఇంట్లో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుకుని నన్ను కట్టుకోడానికి చీర కూడా లేకుండా చేస్తున్నాడు. మొన్న నాకు జ్వరం వస్తే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లమంటే ఉపవాసం ఉంటే జ్వరం దానంతట అదే భయపడి పారిపోతుంది అని చెప్పి పస్తులు పడుకోబెట్టాడు. సబ్బు కొనడానికి డబ్బులివ్వక నేను బట్టలన్నీ బూడిదతో ఉతుకుతున్నాను భద్రయ్య. ఇతను మనిషా లేక డబ్బులు కాపలా కాసే భూతమా? ఒరే భద్రయ్య, నువ్వు మా ఇంట్లోకెందుకొచ్చావురా? భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. నువ్వు మధ్యలో దొరతావేంటి? ఇది మా కుటుంబ వ్యవహారం. నువ్వు వెంటనే బయటికి నడు. ఏంటి మావా, నన్ను బయటికి గెంటుతున్నావు? నేను బయటికెళ్తే ఊరుకుంటానా? ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి ఊరి సర్పంచింటి తలుపులు బాదితాను. ఊళ్ళో దండోరా వేయిస్తాను. మన దరిద్రుడి సింహాద్రి ఇంట్లో లక్షల కోట్ల రూపాయలు దొరికాయి, అందరూ రండ్రోయని ఊరందరికీ చెబుతాను. అప్పుడా ఊరి జనాలందరూ వచ్చి నీ గుడిసెను పీకి పందిరివేస్తారు, నీ పెట్టను పట్టుకుపోతారు. అప్పుడుగాని నీకు బుద్ధిరాదు. వద్రా భద్రయ్య, నా బంగారు కొండవు కదరా, అలా చేయికు. ఆ ఊరివాళ్ళొస్తే నా డబ్బులన్నీ లాగేసుకుంటారు. అప్పుడు నేను గుండె పగిలి చచ్చిపోతాన్రా. నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. నా కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాను. ఎవరికి చెప్పకూడదంటే ఎలా మామా? నా నోరు మూయించాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఊరికే ఎవరైనా నోరు మూసుకుంటారా? ఆ పెట్టెలోంచి ఓ 4 నోట్ల కట్టలు, ఓ 10 బంగారు కాసులు తీసి నా చేతిలో పెట్టు. నా దారిని నేను పోతాను. నీ రహస్యం నా కడుపులోనే మహాభద్రంగా ఉండిపోతుంది. ఎవ్వరికీ తెలియదు. 4 నోట్ల కట్టలా? 10 కాసులా? నిన్నడిగింది నా ప్రాణాలు తీయమనా? నేను పీల్చే గాలినడిగినా ఇస్తానుగాని నా పెట్టెలో ఉన్న ఒక్క పైసా కూడా ఇవ్వను. కావాలంటే ఆ పెట్టెను కౌగిలించుకుని ఇక్కడే ప్రాణాలు విడుస్తాను. కాని నా డబ్బును వేరేవాళ్ల చేతికి వెళ్లనివ్వను. నువ్వు నన్ను చంపేసి తీసుకెళ్ళు భద్రయ్య. చావండి, మీరీ డబ్బులతోనే చావండి. భద్రయ్య, నువ్వు వెళ్ళి ఊరందరినీ తీసుకురా. రేపు ఉదయం ఈ గుడిసె ముందు పెద్ద పంచాయతీ జరగాలి. వీడి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఊర్లో వాళ్లకు దానధర్మాలు చేసేస్తాను. ఈ దరిద్రుడితో నేను ఒక్క క్షణం కూడా బతకలేను. ఈ డబ్బంతా పంచేసి నేను రేపే నా పుట్టింటికి వెళ్ళిపోతాను. నడు భద్రయ్య. వరాలు, భద్రయ్య, వద్దురా దేవుడా, నా డబ్బులు పంచకండి. నేను అడుక్కుని తిన్నా బతుకుతాను. కాని నా డబ్బులు ఎవ్వరికీ దానం చేయను. నన్ను క్షమించండి. మీరడిగిందిస్తాను. సింహాద్రి తన ప్రాణాలను వదిలేస్తున్నంత బాధతో చేతులు వణుకుతుండగా ఆ ఇనప పెట్టెలో చెయ్యి పెడతాడు. భద్రయ్యను ఎలాగైనా మోసం చెయ్యాలని అడుగునున్న పాత 10 రూపాయల నోట్ల కట్టలు 4 బయటకు తీస్తాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ వాటిని భద్రయ్య వైపు చాపుతాడు. ఇదిగో భద్రయ్య, నువ్వు 4 నోట్ల కట్టలు అడిగావు కదా. ఈ 10 రూపాయల నోట్ల కట్టలు 4 తీసుకో. నా పేగులు కోసి నీ చేతిలో పెడుతున్నాన్రా. ఇది చాలు కదా. ఇక వెళ్ళురా నాయనా, నా ప్రాణం తీయకు.
అరెరెరే సింహాద్రి మామ, నన్ను మరీ అంత అమాయకుండనుకున్నావేంటి? నాకింత పెద్ద రహస్యం దొరికినందుకు నాకు 10 రూపాయల కట్టలిస్తావా? నా కళ్ళు ఆ పెట్టె అడుగున దగదగ మెరుస్తున్న గులాబీ రంగు 2000 రూపాయల కట్టల మీదే ఉన్నాయి మామా. అవి తీసివ్వు. అలాగే ఆ బంగారు కాసులు కూడా. పక్కకు జరగండి. వీడికి పిసినారితనం నెత్తికెక్కింది. ఇదిగో భద్రయ్య, నువ్వీ డబ్బు తీసుకుని దయచేసి వెళ్ళు. వీడి ఏడుపు, వీడి పిసినారితనం నేను భరించలేను. నువ్వు అడిగింది ఇచ్చేశాను, ఇక ఈ గుట్టు బయట పెట్టకు. అయ్యో, నా నిధి, నా ప్రాణాలు పోతున్నాయే. నువ్వు నా గొంతు కోసేశావే వరాలు. ఆ భద్రయ్యగాడు ఏ కష్టపడ్డాడని నాకు రక్తం ధారపోశావు? వాడు మనల్ని మోసం చేసి డబ్బులు లాక్కుంటున్నాడు. రక్తం దారబోయడమేంటండి మీ పిచ్చిగాని? ఆ పెట్టెలో ఉన్న 100 కట్టల్లో ఇది కేవలం 1 కట్ట మాత్రమే. భద్రయ్య ఈ విషయం ఊర్లో ఎవరికైనా చెబితే రేపు పొద్దున ఊరంతా వచ్చి మీ గుడిసెను పీకేస్తారు. ఆ ప్రాణగండం నుంచి మిమ్మల్ని కాపాడిందే వాడు. వాడికా కాస్త ఇస్తే పోయేదే ఉన్ని. మీ పిచ్చి వదలడానికి ఇదొక గుణపాఠం. అత్తమ్మ చెప్పింది అక్షరాలా నిజం మామా. డబ్బులుండడం ముఖ్యం కాదు, వాటిని అనుభవించే అదృష్టం ఉండాలి. పెద్దలొక సామెత చెబుతారు తెలుసా? డబ్బనేది పేడలాంటిది. దాన్ని ఒకే చోట కుప్పగా పోస్తే కంపు కొడుతుంది. అదే పొలమంతా చల్లితే పంటలు పండుతాయి. నువ్వా డబ్బుని ఈ పాత పెట్టెలో పోసి కంపు కొట్టిస్తున్నావు. దానివల్ల నీకు సుఖం లేదు, నీ పెళ్ళానికి శాంతి లేదు. రేపు పొద్దున్నే మనం పట్నం వెళుతున్నాం. ఈ పూరి గుడిసె స్థానంలో ఒక పెద్ద 3 అంతస్తుల బంగళా కట్టించడానికి మేస్త్రిని మాట్లాడతాను. నాకు 10 పట్టుచీరలు, మీకు కొత్త పట్టుపంచలు, మెడలో 2 తుళాల బంగారు గొలుసు కొనుక్కుందాం. ఇక ఈ వాడిన ఛాయ్పొడి వాసన చూసే బతుకు నాకొద్దు. బంగ్లానా? పట్టుచీరలా? అయ్యో, అలా చేస్తే మనం కోటీశ్వరులమని ఊరందరికీ తెలిసిపోతుంది కదే. దొంగలు పడి మనల్ని రాత్రికి రాత్రే గొంతులు కోసి చంపేస్తారు. వద్దు వరాలు, మనమిలా చిరిగిన బట్టలు వేసుకుని అడుక్కునేవాళ్లలాగా ఉంటేనే మన డబ్బు సురక్షితంగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకో. దొంగలెందుకు పడతారు మామా? అనాథల్లాగా పూరిగుడిసెలో ఉంటే దొంగలు పడతారు. కాని పెద్ద బంగళాలో ఉండి గట్టి తలుపులు పెట్టుకుని 2 కాపలాదారుల్ని పెట్టుకునే కోటీశ్వరుడి దగ్గర దొంగలు పడతారా? ఉన్న డబ్బుతో నలుగురికి సాయం చేయి. ఊళ్ళో పాడేబడిన గుడికి కాస్త రంగులు వేయించు. బడిపిల్లలకు పుస్తకాలు కొనివ్వు. అప్పుడు ఈ ఊళ్ళో వాళ్లే నీకు దేవుళ్లాగా కాపలా ఉంటారు, గౌరవమిస్తారు. దరిద్రపు సింహాద్రి అనే పేరు పోయి దానకర్ణ సింహాద్రి అని పిలుస్తారు. భద్రయ్య మాటలకు సింహాద్రి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. గౌరవం అనే మాట అతని మనసును తాకుతుంది. మెల్లగా తన చిరిగిన చొక్కా చూసుకుంటాడు. వరాలు వేసుకున్న రంగు వెలిసిపోయిన చీర చూస్తాడు. 30 ఏళ్లుగా డబ్బు కూడబెట్టాడు కాని ఏనాడూ సంతోషంగా నవ్వలేదు, ఒక మంచి ముద్ద తినలేదు అని అతనికి అర్థమవుతుంది. నిజమే భద్రయ్య, నీ మాటలు నా కళ్ళు తెరిపించేరా. డబ్బు మీద ఆశతో మనిషిలా బ్రతకడం మర్చిపోయాను. లక్షల కోట్లు ఉంచుకుని అడుక్కునేవాడికంటే దరిద్రంగా బ్రతికాను. ఇంత డబ్బు పెట్టుకుని భయంతో వణికిపోతూ బ్రతకడం కంటే దాన్ని వాడుకుని సంతోషంగా బ్రతకడమే గొప్పని నాకిప్పుడే అర్థమైంది. నన్ను క్షమించు వరాలు. ఇక నుంచి నేను పిసినారిని కాదు. మన డబ్బుతో మనం మహారాజుల్లా బ్రతుకుదాం. అద్దీ నా మొగుడంటే ఇన్నాళ్లకొక మంచి మాట మాట్లాడారు. నా 30 ఏళ్ల కష్టం ఈ వాళ్టికి తీరిపోయింది. మనకిక కష్టాలు లేవు. ఒరే భద్రయ్య, నువ్వు నా పాలిట దేవుడివిరా. రేపొద్దున మా ఇంటికిరా. ఇద్దరం కలిసి పట్నం వెళ్ళి ఒక పెద్ద కారు కొనుక్కుందాం. మనం దర్జాగా ఆ కారులో ఊరంతా తిరుగుదాం. అబ్బా, కారా? ఎంత ముచ్చటగా ఉందో వినడానికి. అవును వరాలు, కారు కొందాం. కాని రోజూ కారు బయటికి తీస్తే దానికున్న టైర్లు అరిగిపోతాయి కదా. పైగా పెట్రోలు దండగా. దాన్ని మన బంగ్లా ముందు అందంగా అలంకరించి పెట్టి మనం మాత్రం రోజూ ఆటోలోనే వెళ్దాం, సరేనా? 10 రూపాయల ఆటోవాడికిస్తే సరిపోతుంది కదా. ఓరి మీ పిసినారితనం తగలయ్యా. కోట్లు ఖర్చుపెట్టి కారు కొని ఆటోలో వెళ్తారా? మీ బుద్ధి మారదండి. ఈవాళ్ల మీకు నా చేతుల్లో మూడింది. ఆగండక్కడే. అరెరే, నా ఉద్దేశం అది కాదే వరాలు. డబ్బులు ఆదా చేద్దామనే కదా నా బాధంతా. కొట్టకు వరాలు, కొట్టకు. సింహాద్రి గుడిసె చుట్టూ పరుగెడుతుంటే వరాలు చీపురు పట్టుకుని అతన్ని తరుముతూ ఉంటుంది. భద్రయ్య వాళ్లని చూసి పడిపడి నవ్వుతుంటాడు. కోట్లు సంపాదించడం కాదు, ఆ డబ్బును సరైన రీతిలో తమ సంతోషం కోసం, ఇతరుల సహాయం కోసం వాడనప్పుడు ఆ డబ్బుకి ఎలాంటి విలువ ఉండదు అనే చక్కటి నీతిని తెలియచేస్తూ ఈ కథ ఎంతో హాస్యభరితంగా సుఖాంతమవుతుంది. శుభం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.